అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహా రెసిపీస్. ఈరోజు మా రెసిపీ రాగి పెసరట్టు. ఎప్పుడు నార్మల్ పెసరట్టు కాకుండా ఇలా రాగి పిండి వేసి చేసుకోండి. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకుని 1 కప్ పెసరపప్పు వేసుకుని బాగా వాష్ చేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను. మీరు పెసలు కూడా తీసుకోవచ్చు. పెసలు తీసుకుంటే ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, 3 స్పూన్స్ రాగి పిండి వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీకు పెసరట్లు సాఫ్ట్గా కావాలనుకుంటే బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపించినట్టు ఉండాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అవనివ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్తో ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పెసరట్టు ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్యాన్పై పెసరపిండి వేసుకుని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరట్టు పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఈ పెసరట్టుని పల్లి చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అంతేనండి, వేడివేడిగా రాగి పెసరట్టు రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా సహా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.